నమస్తే వీతిని స్వాగతం లక్ష్మణ సమాజేతం తెలంగాణలో 2023 ఎలక్షన్ ముచ్చట స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ 2014 తెలంగాణ వచ్చింది, 2018లో కూడా అదే పార్టీకి పట్టం కట్టారు, 2023లో కూడా ఎలక్షన్స్ వచ్చింది. తెలంగాణ వచ్చి కూడా మూడో దఫా ఎలక్షన్ స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం మనం ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఎలా డెవలప్ చేశారు, ఏ నాయకుడు డెవలప్ చేశాడు, ప్రశ్నించే గొంతుకలు ఎలా ఉన్నాయి, ఎవరు గెలుస్తారనే పబ్లిక్ పల్స్ కార్యక్రమంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్పేట మండలము ఇంజపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన మనసులో మాట తెలుసుకుందాం. ఆయన ఇంకా ముఖం కూడా కడగలేదు, పండ్ల పుల్లు వేసుకొని ఉన్నాడు. కాకా నమస్తే. కాకా నమస్తే నాయన. ఏం చేస్తుంటావే? కూలినాలు చేసుకుంటా. ఇది మనదేనా? ఆమెది ఇక్కడ కూడా కూలినాలు చేసేవాళ్ళు రా అందరూ వాళ్ళెవరు ఇంజపూర్లో ఏముంటారు? ఎక్కువ ఏం పని చేస్తారు? ఎక్కువ కూలినాలు చేస్తారు ఎవరు. ఏ పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి కానీ మరి అప్పుడు ఓనర్ కట్టుకున్నారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాయి. ఇదే ఊరు మరి ఏ ఊరే? భూమి ఉందా ఏమన్నా మరి? లేదు, ప్లాటు అలాంటివి ఏమీ లేవు. ఇల్లు ఉన్నది. ఎంతమంది పిల్లలు? ఒకడే కొడుకు. ఏం చేస్తుండు? చదువుకుంటాడు. పింఛన్ వచ్చిందా మీకు? వచ్చింది. ఎంత వస్తుంది? 2016. 2016. మంచినీళ్ళు ఎట్లున్నాయి మీ ఊళ్ళో? జైలుకి అవే నాడు పెడతారు, నాడు పెట్టరు. గవర్నమెంట్ నీళ్ళేనా? గవర్నమెంట్ నీళ్ళే. ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తున్నాయి. వస్తాయి. కరెంటు ఉంటుంది ఎప్పుడు. బాగానే వస్తుందా? ఇంట్లో వరకైనా కళ్యాణ లక్ష్మి మీ చుట్టాలకు వచ్చిందా? రాలే. రైతు బంధువులు మీకు ఎట్లా భూమి లేదన్నారు కనుక కూలినాలు ఎట్లుంది పరిస్థితి? ఎట్లా ఉంది మరి? కూలినాలు ఎంత పోతే 800, 700 ఇస్తారు. ఎడదవుతుండు నవీన్ స్కూలా? స్కూలా? స్కూల్ పరిస్థితి మీ ఇంజపూర్ డెవలప్ అయింది ఏమన్నా? గిదే డెవలప్ చేస్తారు. డెవలప్ అంటే గిదే అంటే రోడ్ మీద సీసీ రోడ్లు ఉన్నాయా? హెచ్చరికలు ఉన్నాయి. ఎవరు మీ కౌన్సిలర్? ఏ ఊరే? పేరేం పేరు? ఆయన పేరు ధనరాజు. కౌన్సిలరా? గౌతమ్. బాగా చేస్తుండా? అప్పుడే ఆ గ్రామ పంచాయతీ మీద పనిచేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏ పార్టీ ఆయనది? కాంగ్రెస్. ఏం చేస్తలేడా మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కూడా ఏం చేస్తాడు? మాకు ఎవరు ఆయన పేరు? మంచిగా కిషన్ రెడ్డి. మరి ఎట్లా ఈసారి ఎలక్షన్లో? ఏమో ఎట్లుండవు మనకు. 30 తారీఖు నాడు ఎలక్షన్లు మరి అంటారు, రాత్రి అంటారు. మరి ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి మల్రెడ్డి వచ్చిరా? మరి ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ఆయన జిల్లా అధ్యక్షుడు కూడా. మరి అవును. మరి ఎట్లా ఎవరి సైడ్ మాకు చెప్తావు? ఏమో ఎవరు ఉంటే ఆడు సార్, మనకి ఎట్లా కొత్త మాకు చదువు రాదు, ఎదురు రాదు, కూలినాలు చేసుకుంటాం. ఎవరికి వేసినావు? ఇంతకుముందు ఆయనకి మంచిగా కిషన్ రెడ్డికి ఇష్టం. ఈసారి మారుస్తావా? తెలియదు అప్పటి సమయం అది. మరి డెవలప్ చేసిండా లేదా? ఇదే డెవలప్ కూరగా ఎవరికి ఇచ్చేది? బాగా చేయలేదా? ఏం చేయలేదు మాకు. గెలవాడు ఈసారి? ఏమో నాకంటే తెలిసి గెలవాడు. నీ మనసులో ఏముంది? పోనీ అందరి లెక్క నేను చేస్తాను. చెయ్యా పువ్వా కారా? అప్పుడే కారుకే ఇష్టం. మంచిరెడ్డికి కేసీఆర్ మంచి చేస్తుండా? కేసీఆర్ ఏం చేసి ఆయన చేస్తే గిరి చేస్తున్నాడు. ఏం చేస్తుండే ఇంకా ఆయన? అయినా కూడా కారుకే ఇస్తావు అంతే. ఇంజపూర్ గ్రామంలో మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఒక మహిళ ఉంది. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు తల్లి? మల్లమ్మ. ఏం చేస్తుంటావు? దందా మందేనా? ఎట్లా ఉంది? ఏం దందా అట్లే మామూలుగా. టమాటాలు 100 అయినప్పుడు బాగా సంపాదించినమాట. నేను అమ్మలే. ఎందుకట్లా? రేట్ ఎక్కువ ఉండి ఖరాబ్ అయ్యి రేట్ ఎక్కువ అమ్మలే. టమాటాలు అమ్మిన వాళ్ళు మస్తు కోటీశ్వర్లు అయ్యారు అంటేనా? అబ్బాబ్బా 100 రూపాయలు అయినప్పుడు అంత చేత కుప్పలు పోసిరు. అమ్మిన కాడికి అమ్మిరు. ఏం వెళ్ళలేదు అప్పుడు. పింఛన్ వస్తుందా మీ ఇంట్లో వరకన్నా? నాకు వస్తుంది. ఎంత వస్తుంది తల్లి? 2000 పెంచుతా అంటుండు. మరి ఈసారి గెలిస్తే ఏమో 5000 చేస్తా అంటాడు. మాకు కాదు, అందరికి 5000 చేస్తా అంటుండు. వికలాంగులకు 1000 రూపాయలు ఎట్లా ఎక్కువనే ఉంటుంది. వికలాంగులకు ఇప్పుడు 4000 ఇస్తుండు కదా, మళ్ళీ ఈసారి గెలిస్తే 6000 చేస్తా అన్నాడు. ఇది కేసీఆర్ కాదు, మేము కేసీఆర్ నుంచి రాలేదు. కేసీఆర్ లెక్క కానొస్తుందా దీని మీద ఏమన్నా? మేము జర్నల్కి వచ్చాము. ఈసారి గెలిస్తే మామూలు పింఛనే 5000 చేస్తా అంటుండు. మరి చేస్తాడా కేసీఆర్? ఏమో మరి. ఇది 2000 ఎవరు ఇస్తారు? మరి ఆయన ఇస్తుండు. మరి ఆయన ఇస్తున్న నమ్మకం ఉందా? 5000 ఇస్తున్న నమ్మకం ఉందా? మరి లేదు. అంతేనా? ఎందుకట్లా? ఏమో జనాలు అందరూ ఏమేమో వాడు రాడు ఈసారి పోతాడు అని అనుకుంటారు. పైన కేసీఆర్ కాదు, జనాలు అనుకుంటారు. జనాలు కేసీఆర్ పోతాను అనుకుంటారా? ఇక్కడ మంచిరెడ్డి ఏమో మరి తెలియదు. ఆయన మీద ఎట్లా ఉంది? మంచిగానే ఉంది అంటారు. మంచిరెడ్డి గెలుస్తాడా అంటున్నారు. మంచిరెడ్డి గెలుస్తాడా అంటున్నా నేను. జనాలు అంటున్నారు అట్లా. 3 సార్లు అయ్యిందిగా ఇప్పటికే. మరి పోయిండా? గెలిచిండు కదా 3 సార్లు మంచిరెడ్డి. కారు గుర్తా ఆయన ఇప్పుడున్న కారు. అవునవును. అవును. మరి ఈసారి గెలుస్తాడా? ఏమో తెలియదు. నీకు ఎట్లా అనిపిస్తుంది?
నాకెట్లా మేము కేసీఆర్కి వేస్తాం కాబట్టి ఆయననే వస్తాడని మాకెరక. మంచిరెడ్డి వస్తాడా? కేసీఆర్ వస్తాడు. కేసీఆర్నే గెలిపించాలనుకుంటున్నావా? ఎందుకట్లా? మాకు పింఛన్ ఆయనే ఇస్తుండే కదా, కనుక ఆయనకి ఇవ్వాలని వేస్తాం. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకే వేస్తాం. ఆయనకే వేస్తాం. మరొక వ్యక్తి మన తాడుబండు వీరాంజనేయ స్వామి సికింద్రాబాద్లో ఉంటే హనుమంత స్వామి వేసుకుంటే వెహికల్ మీద వెళ్తుండే ఎక్కడికో పొద్దుగాల బయలుదేరితే ఎక్కడికి కాక పొద్దుగాల పోతున్నావు? డ్యూటీకి వెళ్తున్నాను. ఏం డ్యూటీ? డ్రైవింగ్. ప్రైవేటా? ప్రైవేట్. ఎట్లా ఉంది దందా? ఇక దంద ఏముంటుంది డ్రైవింగ్లో. ఎంతమంది పిల్లలు? 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లల? ఒక అమ్మాయి పెళ్లి చేసిన. ఎందుకు అట్లా? కొడుకు కోసం ప్లానా? ఇక ఉన్నది అది ఇక ప్రాబ్లం అంతే. ఇక కోర్సు అత్తగారిదా తల్లిగారిదా లేకపోతే ఏం లేదు మాది పిల్లగాడు కావాలనుకున్నాం. దేవుడు మాత్రం ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. ఇప్పుడు పిల్లలు పెంచుకో మంచిగా. ఏముంది, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు అవుతారేమో, సోనియా గాంధీ లాంటి వాళ్ళు, వారు అదృష్టం వాళ్ళదే, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు అవుతారేమో, అదే కవిత లాగా ఇట్లా. మొత్తం మీద అయితే వాళ్ళ కూడా ఏం లేదు, ఎవరిది వాళ్ళ అదృష్టం అంతే. వాళ్ళ మరి ఈసారి ఎలక్షన్లు ఏముంది, యథా ప్రకారం జరుగుతాయి గవర్నమెంట్ ప్రకారము. అభివృద్ధి చేసిన వాళ్ళకే ఎప్పుడు ఓటేస్తారు అంతే. జరిగిందా మరి ఏమన్నా? జరుగుతుంది కదా ఇప్పుడు. తెలంగాణ సపరేట్ అయినాక తెలంగాణ మీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చేస్తుండా? ఓకే ఆయన ఈసారి ఈసారి కూడా వస్తాడు, బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. ఈసారి 3 సార్లు గెలిచాడు. అది అన్నీ ఏం లేదు, అభివృద్ధి చూస్తున్నారు. మంది ఏమో త్రుటిలో గెలిచాడు, అప్పుడు ఒకసారి 300 ఓట్లతోటి, అంతమందికి అట్లా బీజేపీ అలవెన్స్ తోటి గెలిచాడు. ఈసారి ఎటు పరిస్థితులు అని ఒక ఓటుతో గెలిచినా గెలిపే తక్కువ మెజార్టీ కదా, ప్రజలలో సంబంధం లేదు. అభివృద్ధికి అవసరం అది. మెజార్టీ జరిగింది. అభివృద్ధి జరుగుతుంది. ఇక అది దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కనబడుతుంది కదా. ఏమేమి జరిగింది ఇప్పటి వరకు? ఇప్పుడు మనకి ఏం అవసరం, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని కరెక్ట్ అమలు చేస్తున్నాడు. అది మనకి ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతే. గెలుస్తారు మరోసారి మంచిరెడ్డిని చూడొచ్చు అంటవా? మెజార్టీతో గెలిపిస్తున్నాం ఈసారి. మెజార్టీతో గెలుస్తాం అంతే. థ్యాంక్ యూ. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ ఊరేనా సార్? ఇంజపూరేనా? ఇంజాపూరే. ఏం చేస్తుంటారు? మా షాప్ బిజినెస్. బాగుందా? పర్ల తెలంగాణ వచ్చినాక బాగుందా, తెలంగాణ రాకముందు బాగుందా? ఎప్పుడు అట్లే ఉంటుంది. ఏముంది, తెలంగాణ ఉంది, మందుల షాప్కి ఏముంది, తెలంగాణకి ఆంధ్ర సంబంధం ఉంది, పార్టీతో మాకు పనులే ఉంటాయి. అట్లే రకంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది కదా. ఏడ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎవరు లోన్ అడిగితే లోన్ ఇట్లా. గవర్నమెంట్ ఏమో మోడీ గారు ఏమో 5 లక్షలు తీసుకోండి 10 లక్షలు తీసుకోండి అంటే ఇక్కడ ఎవడు లోన్ ఇచ్చినోడే లేడు. ఏ బ్యాంకులో పోయినా లోన్ మీకు అవి కావాలి ఇవి కావాలంటాను తప్ప మీకు ప్రధానమంత్రి జోగారు అవుతుంది అదవుతుంది ఇది అవుతుంది ఎవడు ఎంతవరకు లోన్ ఇచ్చినోడు లేడు. ఎట్లా మరి ఎలక్షన్లు ఎట్లుంటావు? ఎలక్షన్లు ఏముంది, అభివృద్ధి జరిగే వాళ్ళకి వేస్తారు, మంచి నాయకుడు ఎన్నుకుంటారు వాళ్ళకి వేస్తారు. జరిగిందా ఇప్పుడు అభివృద్ధి ఏమన్నా? అభివృద్ధి తెలంగాణ వచ్చిందా కొంచెం అభివృద్ధి అయితే బాగానే ఉందిలేండి. మీ గ్రామం కూడా కొంచెం బాగానే డెవలప్ అవుతుంది. మీ కౌన్సిలర్ కావచ్చు, మీ ఎమ్మెల్యే కావచ్చు, జడ్పీటీసీలు అందరూ ప్రస్తుతం అయితే బాగానే చేస్తున్నారు. మరి ఎలక్షన్లో అభివృద్ధి వైపేనా? ఏదైనా సరే ఎప్పుడైనా కూడా ఒక మంచి నాయకుడిని చూసుకుంటారు, మంచిగా చేసే వాళ్ళకి ఓట్లు వేస్తారు ఎప్పుడైనా. ఇప్పుడు ఆయన మంచిగా చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రజెంట్ అయితే ప్రస్తుతం బాగానే చేస్తున్నారు. మళ్ళీ చూడొచ్చు ఆయన ఎమ్మెల్యేగా? చూడొచ్చు. కేసీఆర్ వస్తాడా స్టేట్లో? ఇందిరా వస్తారు. అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరికైనా ఓటేస్తారండి. కేసీఆర్ అని కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా సరే అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి. హ్యాట్రిక్ కొట్టొచ్చా కేసీఆర్? ఇక అది మనం అంటే హ్యాట్రిక్ అభిమానం మనం ఎవరైనా కొడతారని అనుకుంటున్నాం. సీట్లు ఏమైనా తగ్గితే అది మనకి అంత అవగాహన పెద్దగా లేదు. మనకి మొత్తం మీద మంచివాడిని చూడవచ్చు, కేసీఆర్ని చూడవచ్చు. మళ్ళీ సరే మంచి వాళ్ళకి కంపల్సరీ ఎవరైనా ఓట్లేస్తారు. సో మరొక వ్యక్తిని ఇంజపూర్లో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. చెప్పండి. అవునవా? చూస్తుంటే దసరా అయిపోయినట్టుంది షాపింగ్. అయిపోయింది. 10,000, 20, 30 కాక బాగానే చేస్తున్నట్టు బిజినెస్. ఏం చేస్తుంటారా? నేను డ్రైవింగ్ చేస్తా. ఊరు బిజినెస్ ఉంది. అంతా బాగానే ఉంది, మంచిగా జనాలను ఆరోగ్యంగా చూస్తున్నావు. సురాలుగా మళ్ళా ఎట్లా ఉంది ఊరు? ఎట్లా ఉంది ఊరైతే? ఇప్పుడు బాగానే ఉంది. కౌన్సిలరా? కౌన్సిలర్. ఎట్లా చేస్తున్నా? బాగా చేస్తుండా? చేస్తారు. ఎమ్మెల్యే పరిస్థితి? ఎమ్మెల్యే అంటే మొన్నటి వరకు అయితే 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇంతకుముందుకైతే 3 కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. కొందరు ఎమ్మెల్యే అభివృద్ధి చూసి 2 కౌన్సిలర్లు వెళ్ళారు. అభివృద్ధి జరుగుతుంది అంటావు? కొంచెం జరుగుతుంది. మంచిరెడ్డి పరీక్ష ఉంది ఇప్పుడు 30 తారీఖు నాడు. నెగ్గుతారా పరీక్షలో? నెగ్గుతారంటే ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్ వాడితే తెలుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిరా ఆల్రెడీ టికెట్ బల్రెడ్డి రంగారెడ్డికి? ఇచ్చిరా? ఇంకా కాలేదా? ఇచ్చి నిన్ననే ఇచ్చారు. మీరు ఇచ్చిందా? అయితే ఇస్తే కొంచెం తగ్గపరే ఉంటుంది. ఎందుకంటే మల్లెడ్డి రంగారెడ్డికి ఇప్పటికీ 3 సార్లు ఓడిపోయింది కాబట్టి కొంచెం సానుభూతి ఉంటుండొచ్చు. కాకపోతే మంచిరెడ్డి అభివృద్ధి చూస్తారా?
ఈసారి అయితే కొంచెం మంచి టైంలో కొంచెం అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే చూడొచ్చా మరి? చూడొచ్చు. కేసీఆర్ పరిస్థితి? కేసీఆర్ పరిస్థితి అంటే ఇక ఆయనకైనా అంతో ఇంతకుముందుకు అంత మెజార్టీ రాకున్నా కానీ కొంచెం బయటపడతాడు, మళ్ళీ సీఎం అవుతాడు. కాంగ్రెస్ గాలి అంటారు మరి? కాంగ్రెస్ గాలి అంటే ఇంతకుముందు కంటే ఒక 40 సీట్లు ఎక్కువ, 40 సీట్లు వస్తుండొచ్చు మొత్తం టోటల్. మరి పువ్వు పరిస్థితి, పువ్వు పరిమళిస్తుందా? పువ్వు పరిమళించేది కానీ కొంచెం బండి సంజయ్ని తప్పించడం వల్ల కొంచెం తప్పించడం జరిగింది, లేకపోతే వస్తుండే. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. యంగ్స్టార్ రెబల్ మహేష్ బాబు లాగా ఉన్నాడు. ఏం పేరు సార్ మీ పేరు? శివ అండి. నేను యంగ్స్టార్ అన్నా, మహేష్ బాబు అన్నా, రెబల్ అన్నా, ఈ మూడు దానికి సంబంధమే లేదు. చూసేవాళ్ళు కూడా అరే యంగ్స్టార్ ఏంద్రా, మహేష్ బాబు ఏంద్రా, రెబల్ స్టార్ ఏంద్రా అని అంటారు. అన్నీ కలిస్తే నువ్వు అని నేను అంటున్నా. ఓకే. ఏం చేస్తుంటావు? నేను ఎంబీఏ అయిపోయిందండి. ఎంబీఏ బిజినెస్సా? అంటే జాబ్ చేస్తున్నా. ఇంకా మామూలు ఎస్ఐ రాసిన 3 మార్కులతో పోయింది నాది. ఇది నిరుద్యోగ భృతి అన్నారు, అవన్నారు ఇవన్నారు, అది రాను కూడా రావట్లేదు. అదొకటి మైనస్ ఉంది. ఇంకా చేసిన వాళ్ళకేమో బాగానే చేస్తారు కానీ ఇంకా మామూలు మా లాంటి వాళ్ళకైతే అసలు ఏం లేదు. ఇప్పుడు మనకి కనీసం ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ లాంటిది ఏదో ఒకటి చూసి మంచిగా చేస్తే బాగుంటుంది కదా అని మనకి జాబులు కావాలి. మరి మీ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా? ఎమ్మెల్యే అంటే మనకి ఏడ కలుస్తుండు సార్, మన కలుస్తారు ఎలక్షన్ అప్పుడు కలుస్తారు, మరి మధ్యలో ఏడ కలుస్తారు చెప్పండి. మనం ఆడదాకా పోయే టైం లేదు. మరి ఎలక్షన్లో అంటే ఇక మేము ఇంకా ఏం ఆలోచించుకోలేదండి. ఇక ఆల్రెడీ మొత్తం అయిపోయింది, ఏచుడే తర్వాయి భాగం. ఇప్పుడు అందరికి ఇచ్చిర్రు, మరి చదువుకున్న వాళ్ళకి ఏం లేదు. చదువుకున్న వాళ్ళకి ఏదన్నా చేస్తే బాగానే ఉంటుంది. మార్చా మరి ఓటు? ఇంక ఏమో అదే అర్థం కావట్లేదు. ఏం కాంగ్రెస్ వైపు ఉంటావా, పువ్వు వైపు ఉంటావా? కాంగ్రెస్ వైపు పువ్వు అంటే అవి కూడా అంతే చచ్చినాయి, అవి కూడా బాగాలేదు. బాధపడుతూ మళ్ళీ కారుకేస్తాంటావా? ఇక తప్పదు, ఇక దానికి వేయాల్సి వచ్చింది. కాకపోతే మీ ద్వారా ఏం చెప్పాలంటే చదువుకున్న వాళ్ళకి ఏదో ఒకటి చూసి నిరుద్యోగ భృతో ఏదో ఒకటి. ఇప్పుడు మనం కోర్సు తీసుకోవడానికి వస్తాం సార్, ఇంటికాడ నుండి పైసలు తీసుకొని వచ్చి చదువుకుంటాం. మీ ప్రాపర్ ఎక్కడ? కోదాడ. కోదాడ నుంచి వచ్చాం. అక్కడే ఉందా? ఓటు అక్కడే ఉంది. అదే. మరొక కాక ఉన్నాడు, కాకతో మాట్లాడిద్దాం. నమస్తే కాక. చెప్పండి. కాక అన్నప్పుడు ఫీల్ అవుతున్నాయి, నీకు తెల్లెంటికలు ఉన్నాయి, నువ్వు నన్ను కాక అంటారట. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. ఎట్లా ఉంది అందా? వ్యాపారం ఏం లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారం అయింది అంటారు, భూములు దొరుకుతలేవు అంటారు, గజాలు పెరిగినాయి అంటారు. అక్కడ చూపి బంగారం చూపి, అటు అది చూపి బంగారం అన్న, అక్కడ చూపి అది బంగారమా మరి కాదా మరి ఏందని చూపి అన్న. పట్టించుకోవట్లేదు ఎవరు? ఇది చూపి మీకు నిదర్శనం కనబడుతుంది అక్కడ. పట్టించుకోవట్లేదా? ఇక అట్లే ఉంది ఇక బంగారము. ఎవరు కౌన్సిలర్? ఇక కౌన్సిలర్ ఎవరి దానికి ఏ వాడు వాడుకుంది. మీ వాడు కౌన్సిలర్ ఎవరు? ఈ వాడైతే దండాజ్ గౌడ్. బాగా చేస్తలేడా? చేస్తుంది, ఆయన శక్తి ఆయన చేస్తుంది. ఇది అయితే వాళ్ళ బాధ్యత కదా, ఎమ్మెల్యే చేస్తలేడంటారా? ఇప్పుడు ఎవరు చేస్తారు మీరు నిదర్శనం కనబడుతుంది కదా. అది మాకు తెలియదు సార్. మరి అది ఎమ్మెల్యే చేస్తలేడా, కౌన్సిలర్ చేయట్లేదా, లేకపోతే ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టుకొని చేసిరు, డ్రైనేజ్లో కలపరు, వాటర్ డ్రైనేజ్ నీళ్ళు మళ్ళీ కాలువలు చేస్తారు అట్లా. మీరు చెత్త ఈ ఆకులన్నీ మీ వాళ్ళు వేస్తారా, బయట వాళ్ళు వేస్తారా? వాళ్ళు ఏమన్నా ఆకులు చెట్టు పడతాయి, ఆకులు ఎవరు వేస్తారు ఉన్నాయి కదా, అవేంటివి సీసాలు గీసాలు అవన్నీ కూడా. రోజు సోమవారం మార్కెట్ జరుగుతుంది, వాళ్ళు వదిలేసిపోతారు, అది అక్కడ పడతాయి. అవి అంటే ప్రజలే అనలేసి చేస్తారు. ఇక జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు చేసేది రోడ్డు క్లీన్ చేసిపోతారు, అది మాత్రం అట్లే ఉంటుంది. అట్లా మరి ఈసారి ఎలక్షన్లో ఎవరికి అది ప్రజల తీర్పు, మనది ఏం చెప్పేది ఏం లేదు. మీ మనసులో ఏముంది? మా మనసులో వచ్చే దేశానికి ఏది కాపాడితే అదే లెక్క. బీజేపీ దేశాన్ని ఏది కాపాడితే అదే అన్న. కాంగ్రెసా? నేను ఏమంటున్నా, దేశాన్ని కాపాడి మరి మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా దేశానికి పలానా వాళ్ళు కాపాడుతున్నారు. ఏది కాపాడితే అదే. నాకు అర్థం కాదు, మరి నాకైతే తెలియదు. ఇప్పుడు మీకు అర్థమైందో అర్థమైంది, నాకు ఆ విషయాన్ని కాదు. దేశాన్ని ఏది కాపాడితే అదే లెక్క. ఇక్కడ ఈ ఊరిని ఎవరు కాపాడుతారు కదా చెప్పరాదు? ఊరు కాపాడే కౌన్సిల్ కాపాడతారు, బాగానే కాపాడతారు. వాళ్ళు చెప్పినట్టు వేస్తా ఓటు, వాళ్ళు చెప్పినట్టు వేస్తా ఓటు. అది అంటే మరి మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎట్లా ఉంది? ఎమ్మెల్యే చేస్తున్నా, మంచిగా చేస్తున్నా. వస్తాడా మళ్ళీ ఈసారి గెలుస్తాడా? ఇక తెలియదు. ఇక అది ప్రజలు నా ఒక్కంది కాదు కదా, ప్రజలు నాడు ఎట్లుంటే అట్లా గుంపు కట్టుకొని అయితే పో అందరం. నీ మనసులో అభివృద్ధికి వేస్తా ఓటు? అభివృద్ధికే వేస్తాం. మరి అభివృద్ధి జరిగిందా మరి మీ నియోజకవర్గం? జరిగింది. మరోసారి అభివృద్ధి దాత గెలిచే అవకాశం ఉంటుందా? నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, మొత్తం నా ఊరు గురించి అయితే చెప్పగలుగుతాను, దేశం రాష్ట్రం మొత్తం చెప్పలేదు. రాష్ట్రం అంటే అభివృద్ధి దాత అంటే మీ నియోజకవర్గమే కదా. జరిగింది. గెలుస్తాడా? ఇది తెలియదు. ఇది మీ మద్దతు ఉంటుందా? దేశాన్ని కాపాడేది ఏది ఉంటే దానికి. దేశం గురించి నాకు అవసరం లేదు సార్, దేశంలో ఎలక్షన్ లేవు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. దేశాన్ని కాపాడేది ఏది ఉంటే అదే చెప్తున్నాను నేను.
ఇప్పుడు దేశం గురించి మనకు సంబంధమే లేదు అంటున్నాను నేను. మన ఫస్ట్ ఇంజపూర్ ఇంటర్గేట్ చేయకుండా మీరు వెళ్ళండి అది. థ్యాంక్ యూ. మరి ఇక పండ్ల షాప్లో ఉన్నటువంటి పెద్దమ్మని అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు రజియా. ఎట్లా ఉంది దందా? అట్లే జరుగుతుంది మామూలుగా. బాగానే అమ్ముతున్నా? అమ్ముతున్నాం బాగా. జనాలు బాగానే వస్తున్నారు బాగా. పండ్ల రేటు బాగా పెరిగింది అంటారు. పెరిగింది కదా పండగ కోసం, దసరా కోసం. దసరా కోసం బాగానే, షాప్ కూడా బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. ఊరేనా మీది? మాది దుర్గానగర్. బియ్యనెడికి వస్తుందా? ఏమో మరి హౌరే ఇక్కడే కదా, ఇంజపూరే కదా. ఇంజపూర్ అదే అంటున్నా, ఇంజపూర్ మెట్టు. ఇంజపూర్ మెట్టు. అవును. ఎట్లా ఉంది మీ జీవితం? ఎట్లా ఉంది? బాగుందా? ఏమైనా మెరుగైందా తెలంగాణ వచ్చినాక? పర్వాలేదండి. రంజాన్ తోఫా వచ్చిందామన్నా? రాలేదేమి. రంజాన్ పండుగకు పండగ హౌరే కేత దియతే మా బిడ్డ ఉంటుంది. అంతేనా? ఎట్లా మీ ఊరు బాగుందా? డెవలప్ అయిందా? మా ఊరు బాగానే ఉంది. రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ ఉన్నాయండి. ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎట్లా ఉంది పరిస్థితి? ఏమో మాకేం తెలుసు. ఎమ్మెల్యే తెలవదు. మంచిరెడ్డి ఎమ్మెల్యే ప్రజెంట్ మంచిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎవరో కానీ మాకైతే తెలియదు. మా పాపలో కొంచెం ఇల్లు చిన్నగా ఉంది, 2-3 పిల్లలు. ఇల్లు కావాలనుకో. ఎవరికి ఇస్తావు సార్? మరి కేసీఆర్కి ఇస్తావా? వేస్తాం, మాకు రావాలి కదా ఫస్ట్. ఎల్లుండే ఉంది ఎలక్షన్స్, 30 తారీఖు నాడు. ఈ నెల వచ్చే నెల వేస్తాం సార్. మాకు కొంచెం అది చేయాలి. మరి ఎవరికి వేస్తాం అంటారు? అందుకే మరి ఎవరు చేస్తే వాళ్ళకే వేస్తాం. కేసీఆర్ చేస్తే కేసీఆర్కి వేస్తాం. ఈ నెల రోజులలో ఎవరు ఏం చేయరు. ఒకవేళ గెలిచిన వాళ్ళు ఏమైనా చేస్తే చేయొచ్చు. మరి ఈ నెల రోజులలో కారుకి వేస్తావా, పువ్వుకి వేస్తావా, లేకపోతే చెయ్యికి వేస్తావా? పువ్వుకేమేయం. చెయ్యికి కేసీఆర్కే వేయాలి. ఏమన్నా చేసి కేసీఆర్కి. అందుకేనా? వస్తుందా మీకేమన్నా? పింఛన్ రాపిచ్చిన సార్, ఇంకా రాలే. అబ్దుల్లాపూర్ మండలము తుర్కయంజాల మున్సిపాలిటీలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఒక పెద్ద మనిషి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఎలక్షన్లో ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరు కొట్టేయాలి, లేకపోతే మాకు కూడా ఇస్తాడా ఇయ్యడా అని ఏవో వాళ్ళ మాటలు ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాకున్నాడు, కాకతో మాట్లాడదాం. రవితేజ చేసిన చెప్పులు వేసుకుంటూ. రవితేజ వేనా లేకపోతే కొన్నావా? కొన్నాయి. రవితేజ చేసిన వేసుకున్నాను నేను అనుకుంటున్నాను. కొన్నాయి. కొద్దిగా కూర్చున్నావు? ఇక మా దోస్తుండు మాట్లాడుతున్నాం అందరం. ఇక అన్నదమ్ములం. నేను అన్ననే, ఆయన అన్ననే, అంతే. ఇక్కడనే ఓకే పని చేస్తాం. రాసుకున్నావు కడియం మీద మొత్తం శ్రీకృష్ణ దేవరాయల కడియం లెక్క ఉంది. అది దేవుంది. అది ఏ దేవుడా? మళ్ళా ఎల్లమ్మ దేవుడు. ఎల్లమ్మ దేవత, రేణుకెళ్ళమ్మ. ఏమన్నా కళలు వస్తాయి నీకు? దేవుడు వస్తాడు. దేవుడు వస్తాడు ఎల్లమ్మ దేవునా? మరి ఇంటికెళ్ళి కట్ చేపించుకుంటున్నావు? అది పెంచి మనం మొక్కువాడి ఉంటుంది, అట్లా మనం మొక్కేది ఉంటుంది అట్లా. ఊరేగా తుర్కంజాల. ఎన్నో వాడు? మాది 7వ వార్డు. ఎట్లా ఉంది మరి వార్డు? బాగుందా? బాగానే ఉంది. డెవలప్ అయిందా? ఏమేం చేసి? ఇప్పుడు రోడ్లు అవన్నీ చేస్తారు కదా, బాగానే. మంచినీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి. బాగానే వస్తున్నాయా? మంచిగా వస్తున్నాయి. నెలనా రోజు వస్తున్నాయి? ఇక వారాల్లో 2 రోజులకు నాడు ఇట్లా ఇడుస్తారు. అవతానికి వస్తున్నాయి. ఇంకా ఎట్లా ఉంది మరి? బియ్యం వస్తున్నా? రేషన్ వస్తున్నాయి. పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు. ఇంట్లో ఎవరికి? అమ్మకు, నాన్న, కాక? అమ్మకు వస్తుంటే మీకు వచ్చినట్టే? దాని ఫస్ట్ మా నాయనకు వచ్చేది, తర్వాత మా అమ్మకు వస్తున్నాయి. అయితే పింఛన్ అయితే అంత ఉంది బిడ్డ? వస్తున్నాయి. ఎంత వస్తుంది ఇప్పుడు? నెలకు 2000 ఇస్తాను. ఏమైనా గుంజుకుంటావా నువ్వు? ఇస్తావా? 100 వచ్చేది, ఇప్పుడు 2000 అయింది కదా. నువ్వు ఏమైనా గుంజుకుంటావు? అమ్మదానా? ఏం గుంజుకో, మనం ఎందుకు గుంజుకుంటాం? మన దగ్గరనే మనకు ఉంది. మా అమ్మ సంపాదించిందే ఉంది. మనం నువ్వు ఏమైనా ఇస్తావా మరి? ఇస్తాం. ఇప్పుడు సేవ చేస్తున్నాం. అడ్డం పడ్డది, లేస్తలేదు. ఇప్పుడు 4 ఏళ్ళు లేస్తలేదు. పింఛన్ కేసీఆర్ ఇస్తున్నందుకు తల్లిదండ్రులకు మంచిది అనిపిస్తుంది. ఆమె డైపర్లకు, ఆమెకు, ఆమె దావకాన్లకు, ఆమెకి ఇంకా మేము చేయింది చేస్తాం. ఇంకా ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి మేమే సేవ చేస్తున్నాం. పింఛన్ పెంచుతా అంటుండు, 5,000 చేస్తా అంటుండు. ఏమో మన చేతులు ఏముంది. ఇక ఎట్లా మరి ఈసారి మీ ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నా మరి ఇక్కడ? ఇప్పటి వరకు అయితే చేసిండు, మంచిగానే జరిగినాయి. ఎలక్షన్లో ఉన్నాయి పరీక్ష ఇప్పుడు ఆయన 30 తారీఖు ఉన్నది. ఎక్కుతాడా? ఇక టైం ఎవరు వస్తారో తెలియదు కదా. మీ మనసులో ఏముంది? మనసులో అయితే మంచిగానే ఉన్నది. ఇప్పుడు చేసిన ఇంతవరకు చేసిన కాడికి మంచిగానే జరిగినాయి. మంచిగా వాళ్ళు రావాలనుకుంటావా? రావాలనే కోరుకుంటున్నాం. గుర్తుంది? గుర్తు అంటే ఇంతకుముందు అయితే కేసీఆర్కి వేసినాము. ఏ గుర్తు ఆయనది? ఆయనది కారు గుర్తు. మరి ఈసారి అదే కారు రావాలనుకుంటున్నాం? రావాలనే కోరుకున్నాం. ఇప్పటికైతే అమ్మాయికైతే మంచిగా సేవ చేశారు. మనకైతే. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు? మా ఇంట్లో మా కుటుంబం మొత్తం 20 ఓట్లు ఉంటాయి. అన్ని పడతాయి అక్కడ? ఇవి ఎక్కడ పడతాయి అంటే మనం ఏం చెప్తాం, మీ అంచనా ప్రకారం? అంచనా ప్రకారం అయితే పడతాయని ఉన్నది. మరొక వ్యక్తిని అడిగి తెలుసు కదా. నమస్తే సార్. నమస్తే. చెప్పండి. ఎన్నో వార్డు మీది? 18. ఎట్లా ఉంది? ఏంటిది? నీళ్ళు
వాటర్ బాగానే ఉంది ఫుల్ ఇప్పుడు. రోడ్లు మాకు రోడ్ లేదు, మాకు రోడ్ లేదు, రోడ్లు అసలు మాకు లేదు. డ్రైనేజ్ పైప్ లేదు, మోరీ లేవు. పింఛన్ వస్తుందా ఇంతవరకన్నా? డ్రైనేజ్ పైప్ లేవు, రోడ్లు అయితే లేవు. మాకు గల్లీకి లేదు అసలే. ఎవరు కౌన్సిలర్? సునీల్ బాగా చేస్తలేడా మరి? అంతకి మాకైతే ఇంతవరకు పని చేయలేదు. మాకైతే మొరం మేము పోసుకున్నాం, నేను కలెక్షన్ మేము తీసుకున్నాం 2 లక్షలు పెట్టి. మోరేలు ఏమంటే మోరీ వేస్తలేడు, రోడ్ వేస్తలేడు. ఎమ్మెల్యే పరిస్థితి ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే మాకైతే ఎప్పుడు రాలే, ఎమ్మెల్యే మాకైతే ఎప్పుడైతే రాలేడికి, మాకైతే గలికి రాలే. ఎలక్షన్లు వస్తున్నాయి దాన్ని చూద్దాం, అప్పుడు ఎట్లా చూద్దాం, అప్పుడు ఎట్లా ఉంటుంది అప్పుడు. మద్దతు 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 చెప్పలేము, మద్దతు అప్పుడు ఎట్లా ఉంటుంది ఆ రోజున. కారుకా చేయక పువ్వుకా అదే చెప్పలేము ఎట్లా ఉంటుంది అది ఆ రోజున. బాగా చేయలేదు అంటున్నావు కదా, చూద్దాం అప్పుడు చేస్తే ముందు ఎవరు చేస్తే ఎక్కడిది ఇంక చేసేది లేదు. ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు, వస్తేనే చూద్దాం. అప్పుడు 30 తారీఖు ఆర్డర్ వస్తారు గడికి, అప్పుడు మాట్లాడతాం, వాళ్ళతో మాట్లాడతాం. ఊరు ఇస్తా అంటే చేస్తాడు, వాళ్ళు హామీ ఇస్తే వాళ్ళకి ఇస్తాం అంతే. ఎవరు హామీస్తే వాళ్ళకి ఇస్తాం అంతే, అంతే. కేసీఆర్ వస్తాడా పైన పోనీ? వస్తారు, కేసీఆర్ వస్తారు కానీ సరే. కేసీఆర్ రావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలిగా మరి. సో కిసిరెడ్డా గెలుస్తానే కదా అక్కడ వచ్చి గెలుతాడు, ఆయన గెలుతాడు. ఎందుకు గెలవాడు? ఆయనకే ఉంటుందా మత ఆయనకు ఉంటుంది. మేమైతే ఆ పార్టీ తరఫున రాలే మరి. వస్తుంది, ఆయనకు వస్తుంది. ఈసారి 3 సార్లు గెలిచిండు, మళ్ళీసారి ఏందబ్బా అని అంటారు. ఏం లేదు, వస్తుంది, ఆయన వస్తాడు ఈసారి. కారే వస్తుంది.